ఫ్రెండ్స్, ఈ మనిషి రోజు 500 పౌండ్ల బరువున్న పెద్ద రాయిని ఎత్తుకుని బావిలోకి విసిరేవాడు. నీళ్లు పైకి ఎగిరి వాటితో తన జుట్టు కడుక్కోవాలనే ఉద్దేశం. కానీ ప్రతిసారి నీళ్లు పక్కకి పడేవి లేదా తన బట్టలే తడిచేవి. అయినా అతడు ఆగలేదు. ఎందుకంటే జుట్టు శుభ్రంగా లేకపోతే షావోలిన్ మందిరంలో ఉండడానికి, కుంఫు నేర్చుకోవడానికి అనుమతి ఉండదు. అలా రోజూ అదే పని చేస్తూ ఉండగా తెలియకుండానే అతని బలం పెరిగిపోతూనే ఉంది. ఒక నెల గడిచేసరికి రాయిని ఎలా విసరాలో అతనికి అర్థమైపోతుంది. ఇప్పుడు చేతుల మీద నిలబడి కూడా తన జుట్టు కడుక్కోగలిగేవాడు. అతని బలం అంతగా పెరిగింది కాబట్టి 220 పౌండ్ల రాళ్లు అతనికి చిన్నమిగా అనిపించసాగాయి. తరువాతి రోజు అతడు గురువు దగ్గరకు వెళ్లి, నా జుట్టు ఇప్పుడు శుభ్రంగా ఉంది అని చెప్తుంటాడు. కానీ గురువు ఒక్క చూపులోనే అతను నకిలీ భిక్షు అని గుర్తించాడు. అతడు విగ్గు పెట్టుకుని వచ్చాడని కూడా అర్థమైపోయింది. గురువు లాగడానికి ప్రయత్నించగానే ఆ మనిషి చురుకుగా వెనక్కి దూకాడు. ఆ ఒక నెల కష్టమే అతనికి బలం మాత్రమే కాదు, ధైర్యం కూడా ఇస్తారు. అతడు గురువును కుంఫు నేర్పమని వేడుకుంటుంటాడు. కానీ గురువు అతన్ని నేలకేసి పడేసి అతడు వేసుకున్న బ్రా కూడా తీసేస్తాడు. ఇప్పుడు తాను మందిరం నుంచి బయటకు తన్నేస్తారని అతనికి అర్థమవుతుంది. కానీ గురువు అతనికి చివరి అవకాశమిస్తాడు. నువ్వు బాంబ్స్ తో మందిరం మీద కొత్త పైకప్పు వేస్తే నిన్ను శిష్యుడిగా తీసుకుంటా అని చెప్తుంటాడు. వెంటనే అతడు పనిలో పడిపోయాడు. పైకప్పు వేస్తూ ఉండగా కింద షావోలిన్ శిష్యులు బాంసులతో సాధన చేయడం అతనికి కనిపిస్తుంది. తనను తాను ఆపుకోలేక వాళ్లను అనుకరిస్తూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అతని చేతులు కోసుకుపోయాయి, చర్మం చీలిపోతుంది. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత కూడా ఎవరికీ తెలియకుండా మళ్లీ సాధన చేసేవాడు. మరుసటి రోజు శిష్యులు శరీరాన్ని లవలవగా మార్చుకునే వ్యాయామాలు చేస్తుండగా చూసి అతడు కూడా ఒక భారీ బాంసును ఎత్తడానికి ప్రయత్నించాడు. అది పడిపోతుందనిపించిన క్షణంలో అతని కొత్త బలం అతన్ని నిలబెడుతుంది. ఇలా పనిచేస్తూనే దొంగచాటుగా కుంఫు నేర్చుకుంటూ వస్తాడు. పూర్తిగా 1 సంవత్సరం గడిచాక పైకప్పు సిద్ధమైపోతుంది. అప్పుడు గురువు అతన్ని పిలిచి, ఇప్పుడు ఈ పైకప్పుని కూల్చెయ్యి అని ఆదేశిస్తూ ఉంటాడు. కోపంతో అతడు పైకప్పు మీద నుంచి దూకుతూ గురువు వైపు పరిగెడతాడు. కానీ శిష్యులు అతన్ని చుట్టుముట్టేస్తారు. చివరికి గురువు అతన్ని షావోలిన్ మందిరం నుంచి బయటకు పంపేస్తాడు.